కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా జరపవలసిన గ్రామసభ పంచాయతీ కార్యదర్శి 10:30 గ్రామసభ ప్రజలు ఇంకా రాలేదని చెప్పి 10:50 ఫోన్ చేసి అడిగిన సభ ఇంకా ప్రారంభం కాలేదని చెప్పి 11:05 జనసేన బీజేపీ నాయకులు ఆరా తీయగా సర్పంచ్ రాలేదని ఉప సర్పంచ్ ఒకరిద్దరు వార్డు సభ్యులు మరియు ఉపాధి హామీ కూలీలతో గ్రామసభ ముగించినట్లు పంచాయతీ సెక్రటరీ అధికారులు చెప్పారని దీనిపై జనసేన బీజేపీ నాయకులు ప్రజలు నిరసిస్తూ తమరిని తప్పుదోవ పట్టించి సభ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే సభ ముగించి గ్రామ సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏ విధమైన చర్చకు వినపాలకు అవకాశం లేకుండా చేశారని జనసేన బీజేపీ నాయకులు గ్రామస్తులు నిరసన తెలియజేసి వైఎస్ఆర్ నుండి పార్టీ మారి వచ్చిన ఉప్పలపాడు సర్పంచ్ చేసిన అవినీతిపై గ్రామస్తులకు గ్రామ సభలో వివరణ చెప్పుకోలేక గ్రామ సభలకు డుమ్మా కొట్టి గ్రామస్తులు ఎక్కువ మంది సభకు రాకుండా 15 నిమిషాల్లో సభ ముగింపు చేశారని అందుకు సెక్రటరీ సహకరించారని జనసేన నాయకులు ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు. గాంధీ గారు జయంతి కదండి దండ ఎంతున్నామండి అన్నారు. మేము ఈ లోపల వచ్చే లోపల సభ ముగిసిపోయింది అన్నారు. ఉపాధి హామీ కూలితో సంతకాలు పెట్టి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రజలు కానీ రైతులు కానీ ఎవరో లేరు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమి కూడా చెప్పకుండానే గ్రామ సభ ముగించేసింది అన్నారు. సమాచారం కూడా సక్రమంగా చెప్పలేదు. గ్రామ సభ ఉందని చెప్పడం సరిగా చెప్పట్లేదండి. అందరూ పూనుకుంటే టీడీపీ వారు ఉన్నారు, బీజేపీ వారు ఉన్నారు, జనసేన వారు ఉన్నారు. అందరూ పూనుకుంటే ఊరు జనం అంతా సక్రమంగా వస్తారు చేస్తారు. కానీ అంటే సభ సక్రమంగా జరిపించకూడదు, ఎక్కువ జనం వస్తే ఈ అవినీతి అంతా జనాలు తెలిసిపోతాయి అనే ఉద్దేశంతో జనాలు రాకుండా చేద్దామనే ఉద్దేశంతో గ్రామ సభ గురించి కూడా సరైన సమాచారం సక్రమంగా ప్రచారం జరగట్లేదు. మా అంతటా మేము మీడియా ద్వారా తెలిసినాయో లేకపోతే మా వార్తల ద్వారా తెలిసినాయో ఇవాళ సభని తెలుసుకుని రావడం కొంతమంది ముఖ్యమైన చెప్తున్నారు కానీ ఈ రకంగా ముగిస్తున్నారండి. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రకంగా జరిగితే కనుక ఈ నిధులు ఎన్ని వచ్చినా కానీ పాత రోజుల్లాగా దుర్వినియోగం అవుతాయి. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తాం, క్వాలిటీ చూస్తాం. ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అవ్వాలా, గ్రామ సమస్యలు తీరాలా. పవన్ కళ్యాణ్ గారు ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఆకాంక్షిస్తుందో నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని వేరే ఉద్దేశం ఏం కాదు. ఈ తప్పుడు విధానాన్ని మేము ఖండిస్తున్నాం. మీడియా ముఖంగా మీరు కూడా అది నా సీఎం గారి దృష్టికి, వైస్ సీఎం గారి దృష్టికి, నెహ్రూ గారి దృష్టికి, అందరి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి వెళ్ళేలాగా మీరు కొంచెం వైరల్ చేసి మా గ్రామ సమస్య పరిష్కారం అవ్వడంలో మీడియా మీద కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. మాది జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామం అండి. మాది గత నెలలో 8 నెల 23వ తారీఖున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రతి ఊళ్ళో కూడా గ్రామ సభలు జరిగినాయండి. మా ఊళ్ళో కూడా గ్రామ సభ పెట్టడం జరిగింది. కానీ గ్రామ సభ మీకు రాగానే ప్రజలందరూ పోయిన వైసీపీ ప్రభుత్వంలో సెలెక్ట్ అయిన హాస్పిటల్ కోసం అడగగా వెంటనే మా గ్రామ సర్పంచ్ గారు లేచి నాకు మా ఇంట్లో ఏదో పెళ్ళి ఉందని నేను ఉంటా కుదరదని వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన ప్రజలందరూ మరి మీటింగ్కి ప్రెసిడెంట్ లేకపోతే ఎలాగని గట్టిగా అడగగా ఈ గ్రామ సెక్రటరీ గారు మరొకసారి మీటింగ్ పెడతాం మాకు చెప్పడం జరిగింది. సెక్రటరీ గారు మీటింగ్ మళ్ళీ పెడతారు కదని మేము 10 రోజులు వెయిట్ చేసాం. అయినా పెట్టలేదు. పెట్టినప్పుడు మా గండేపల్లి అధికారి అయిన ఎండి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనకి మేము ఇక్కడ జరిగిన ఇబ్బంది అని చెప్పగా ఆయన వెంటనే మీటింగ్ జరపమని ఉప్పలపాడు గ్రామ సెక్రటరీ గారికి లెటర్ జారీ చేశారు. జారీ చేశాక గారిని మేము ఎప్పుడు అప్పుడే 20 రోజులు పెట్టి అడుగుతూనే ఉన్నాం. అదిగో పెడతాను ఇదిగో పెడతాను. సర్పంచ్ గారు మాకు అందుబాటులో లేరు అన్నారు. సర్పంచ్ గారు లేకుండా మీటింగ్ పెట్టడం జరగదు అన్నారు. మరి జరపనప్పుడు మేము జరపలేమని ఇలా ఇక్కడ ఇబ్బందులు లెటర్ పూర్వకంగా ఇమ్మన్నాం. మాకు ఒక 5 రోజులు టైం ఇమ్మని ఆవిడ అడగడం జరిగింది. సరేలే అని మేము 5 రోజుల్లోనే జరిపినా మాకు సంతోషాన్ని చెప్పడం జరిగింది. ఈ లోపల అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి ఈరోజు పంచాయతీ తీర్మానం చేస్తాం. కొత్త సమస్యల మీద గ్రామీణ ఉపాధి హామీ అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ ప్రజలమయ్యే మనం చర్చించుకోవాలని చెప్పగా మేము ఈరోజు 10:30 వస్తడం జరిగింది. ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఏమీ లేదు. అడిగితే ఓ పావుగంటలో స్టార్ట్ అవుతున్నారు. పావుగంట తర్వాత మళ్ళీ వస్తే గాంధీ గారికి దండేస్తున్నాం. ఒక పావుగంట స్టార్ట్ అవుతున్నారు. మళ్ళీ 11 గంటలకు మేము వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వృత్తులకి గ్రామ సర్పంచ్ కానీ వైస్ సర్పంచ్ కానీ లేదా వార్డు మెంబర్స్ కానీ ఇక్కడ ఎవరూ లేరు. మేము అడగగా రైతులందరూ వచ్చి సంతకం పెట్టారని గ్రామంలో ఉపాధి హామీ కూలీని తీసుకొచ్చి సంతకాలు చేయించేసి
ఇక్కడ మీటింగ్ జరిగినట్టు ఉప్పలపాడు గ్రామ సెక్రటరీ గారు చేయడం జరిగింది. ఇది ఎక్కడ సమస్య అని అడగగా మా సత్యస్వామరావు గారు జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించే తత్వం లేకపోతే పాలించే తత్వం బాగోదని మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. చాలా మన భేదం లేకుండా ప్రజలకు ఇచ్చినది ప్రజలకే వెళ్ళాలని విధంగా పని చేయాలని మా నాయకులు పిలిపివ్వడంలో మేము సమస్యల మీద అడగటం జరిగింది. అడగగా గత నెలలో మేము అడిగిన సమస్యలకు సమాధానం చెప్పగా ఈ నెలలో 15 రోజుల్లో 3 లక్షల రూపాయలు ఉప్పలపాడు డ్రైనేజీలు తీసినట్టు, ఆ చెత్త తీసి బయట పడేసినట్టు, శానిటేషన్ చేసినట్టు ఇక్కడ బిల్లులు తీయడం జరిగింది. ముందు ఏమీ జరగలేదని చెప్పింది ఆవిడ. బిల్లుల మీద మా దగ్గర ఉన్న కాగితాలను చూపించగా ఆవిడ వెంటనే ఉలిక్కిపడి అబ్బాయి మేము చేసామండి, ఏది నుండి చెప్పండి మేము చక్కబెడతాం అనే విధంగా చెప్తున్నారు. పూర్తి ఎవరిని కాగితాల రూపంలో మా సోదరుడైన శ్రీ సత్యస్వామరావు గారు మీకు అన్ని వివరిస్తారు. మాది జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామం మాది. ఈరోజు గత నెలలో జరిగిన 23/8 నెలలో జరిగిన గ్రామసభ మీటింగులో మేము ఈ ఉపాధి హామీ కానీ లేకపోతే ఉప్పలపాడు పంచాయతీ గ్రామ నిధులు కానీ దుర్వినియోగమైన దృష్ట్యా మేము గ్రామ సభలో సభ్యులందరూ కూడా చెప్పడం జరిగిందండి. ఆ రోజు మీటింగు మార్గ మధ్యలో ప్రెసిడెంట్ గారు వేరే వివాహ కార్యక్రమానికి వెళ్ళిపోయారు. మేము తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతామని సెక్రటరీ గారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి మేము అడగటుంటే రేపు అని అలా జరుపుకుంటూ వచ్చారు సెక్రటరీ గారు. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజుని మీటింగ్ చెప్పడం జరిగింది. మేము అందరూ వచ్చినామండి. వస్తే 11 అవ్వకుండానే మీటింగ్ అయిపోయిందని క్లోజ్ చేసామని చెప్పారు. 10:30కి మీటింగ్ అని సాటింపు వేశారు. 11 గంటలకు వస్తే మీటింగ్ పూర్తి అయిపోయింది అన్నారు. ఇదేంటని మేము అందరూ ప్రశ్నించగా ఉపాధి హామీలో జరిగిన అవకతవకలు కానీ లేకపోతే ఊళ్ళో డ్రైనేజీల విషయంలో కానీ జరిగిన అవినీతి ఇవన్నీ కూడా సిల్ట్ సరిగ్గా తీయలేదండి, దీని గురించి ఏంటి మీరని మేము సెక్రటరీ గారిని అడగం. మీరు చెప్పండి, మేము లెటర్ పెట్టుకుంటామండి అని ఆవిడ సమాధానం చెప్తుంది. కానీ దాని గురించి ఏంటన్నదే మాకు ఎవరికి చెప్పలేదండి. అలాగే మీటింగ్ పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నామని మీటింగ్కి వెళ్ళిపోతున్నామని ఇక్కడ మేము అందరూ సభలో అందరూ కూడా ఉండగానే ఆవిడ సెక్రటరీ గారు బయటికి వెళ్ళిపోవడం జరిగిందండి. మేము అప్పటి నుంచి ఇక్కడ ఉన్నామండి. అలాగే తర్వాత ఈ బీఆర్కే ఛానల్ వారు వచ్చి సెక్రటరీ గారిని దీనికోసం వివరణ కోరగా మీకు చెప్పనవసరం లేదని సెక్రటరీ గారు అనడం జరిగిందండి. మీకు మీడియా మిత్రులకి కూడా మీకు జరిగిన ఇక్కడ అవకతవకల గురించి లేకపోతే దీని గురించి ఏంటంటే వివరణ కోరగా బీఆర్కే ఛానల్ వారిని వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదండి, మేము వివరణ ఇవ్వనని నిరాకరించిందండి ఆవిడ. మేము ఇంతమంది కూడా ఇక్కడ నుంచి ఉన్నా సరే, మేము ఇక్కడ సభలో ఉన్నా సరే ఆవిడకి సంబంధం లేనట్టు ఆఫీసులో లోపలికి వచ్చిందండి ఆవిడ. కానీ దీని మీద మీరు ప్రభుత్వం వారి ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఎంపీ గారు కానీ అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల మేము అందరం ప్రశ్నించడానికి రావడం అని జరుగుతుందండి గ్రామ సభలోకి. గతంలో ఇలా ఎప్పుడు ప్రశ్నించడానికి ఎవడో రాలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి వల్ల మేము గ్రామ సభలకి ప్రజలు రావడం జరుగుతుంది, ప్రశ్నించడం జరుగుతుంది. కానీ దానికి సమాధానం సెక్రటరీ గారు ఇచ్చి సమాధానం తీరు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉందండి.